ఇప్పుడైతే నేను పెళ్లికి సంబంధించి కొన్ని సామాన్లు కొనడానికి గాజువాక మార్కెట్ కి అయితే వచ్చాను. ఇలా రోజుకొక ప్లేస్ కి వెళ్ళి రోజుకొక సామాన్లు కొనేసరికి పెళ్లి పనులన్నీ నేనే చేసేస్తున్నాను అని చెప్పి ఫీల్ అయిపోతున్నాను. కానీ అంత సీన్ లేదు నాకు. మీరు కూడా అలాగే అనేసుకున్నారు కదా, అదేం లేదండి. మా మమ్మీ వస్తుంది ఫస్ట్ షాపింగ్ కి, అన్ని కొనుక్కొని వెళ్తుంది. ఇంటికి వెళ్ళి ఏమేమి కొనుక్కున్నదా అని చెప్పి చూస్తుంది. అందులో మిస్ అయిపోయినవన్నీ నాకు లిస్ట్ రాసి ఇస్తుంది అనమాట. ఆ లిస్ట్ పట్టుకుని మళ్ళీ నేను మార్కెట్ కి వచ్చి మా మమ్మీ వదిలేసినవన్నీ ఆ లిస్ట్ ప్రకారం కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తాను అనమాట. ఇది మా ఇంట్లో జరుగుతున్న స్టోరీ. ఇక్కడైతే బుట్టలు కుంకుమ బర్ణులు మర్చిపోయిందంట. అవి తీసుకోవడానికి అయితే ఇవి దగ్గరకు వచ్చాను. ఒక బుట్ట 150 రూపీస్ అంట. చెక్కతో చేసిన ఒక కుంకుమ బర్ని 250 రూపీస్ అంట. మొత్తం నాకు 3 బుట్టలు 3 కుంకుమ బర్నులు 1200 చెప్పింది. బాగా బార్గింగ్ చేస్తే 700 రూపీస్ కి ఇచ్చారు ఆవిడ. ఈ మార్కెట్ లో మా మమ్మీ చెప్పినవన్నీ తీసేసుకున్న తర్వాత ఫైనల్ గా స్వీట్ షాప్ కి అయితే వచ్చాం. ఇంత మార్కెట్ తిరిగి అలసిపోయాను కదా, కొన్ని స్వీట్స్ తిని ఎనర్జీ తెచ్చుకుందామని. చిట్టి గులాబ్ జామ్స్ అంటే మా హస్బెండ్ కి భలే ఇష్టం. అవి ఒక 1/2 కేజీ తీసుకున్నాం. నాకైతే బెల్లంగా తినాలనిపించి తీసుకున్నాను, కానీ అంత పెద్ద టేస్ట్ ఏం అనిపించలేదు. ఇక్కడ కొన్న సామాన్లన్నీ స్కూటీలో పెట్టేసి నేను ఈసారి తీస్తాను, నువ్వు వెనక్కి కూర్చో అని చెప్పి మా హస్బెండ్ కి చెప్పాను. ఈసారి మాత్రం కుదురుగా కూర్చున్నారు. ఇది మొన్నటి ఎఫెక్ట్ అనమాట. కూర్చోపోతే వదిలేసి వెళ్ళిపోతానేమో అని చెప్పి భయం వేసినట్టుంది.